మనందరికీ ఎంతో ఇష్టమైన పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి. ప్రతి సంవత్సరం లాగే ఈ 2026 సంవత్సరంలో కూడా మనం ఈ పండుగను చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆంజనేయ స్వామి అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ధైర్యం, బలం మరియు గొప్ప నమ్మకం. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి ఒక గొప్ప మోటివేషనల్ అని చెప్పవచ్చు. మన భారతీయ సాంప్రదాయంలో హనుమంతుడు ఒక సూపర్ హీరో. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆయనను ఎంతగానో ఇష్టపడతారు. ఈ వీడియోలో మనం ఈ పండుగను ఎలా జరుపుకోవాలి, స్వామివారి ఆశీస్సులు ఎలా పొందాలి, అలాగే మన నిజ జీవితంలో ఆయన క్యారెక్టర్ చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం. చాలా మందికి ఒక చిన్న అనుమానం రావచ్చు, ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 1వ తేదీన లేక 2వ తేదీన అని. మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే పౌర్ణమి ఏప్రిల్ 1 ఉదయం మొదలై ఏప్రిల్ 2 ఉదయం వరకు ఉంటుంది. మన పద్ధతుల ప్రకారం పండుగ రోజు ఉదయం సూర్యుడు వచ్చే సమయానికి ఏ తిథి ఉంటే ఆ రోజునే పండుగలాగా మనం జరుపుకుంటాం. కాబట్టి మనం పండుగను ఏప్రిల్ 2వ తేదీన గురువారం రోజునే జరుపుకుంటాము. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే హనుమంతుడు అంటే సాక్షాత్ ఆ శివుని అవతారం అని మనందరికీ తెలుసు. ఆయన అంజనీదేవి మరియు కేసరులకు కుమారుడిగా జన్మించాడు. అందుకే ఆయనను ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు. వాయుదేవుడు ఆశీస్సులతో పుట్టాడు కాబట్టి పవన్ పుత్ర అని కూడా అంటారు. శ్రీరాముడు భక్తులలో హనుమంతుడిని మించిన వారెవ్వరూ లేరు. ఆయన పుట్టిన ఈ రోజున మనం ప్రత్యేకంగా పూజలు చేస్తే మన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవి పూర్తిగా మాయమైపోతాయి. జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే హనుమంతుడి పేరు తలుచుకుంటే చాలు, మనకు ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం పండుగ రోజు ఉదయం నుండి ఏమేం చెయ్యాలో తెలుసుకుందాం. పండుగ అనగానే మనం ముందుగా చేసే పని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం. పండుగకు ముందు రోజే ఇల్లు ఊడ్చి తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇంట్లో వాడిన పాత వస్తువులు, చెత్త ఏమైనా ఉంటే బయట పడేయాలి. ఇలా చేస్తే ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పండుగ రోజు ఉదయాన్నే కొంచెం త్వరగా నిద్ర లేవాలి. వీలైతే సూర్యుడు రాకముందే లేచి మంచిగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు ఎరుపు లేదా ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి కోసం ఒక చిన్న టేబుల్ లేదా చెక్క పీట పెట్టుకోవాలి. దాని మీద ఒక ఎర్రటి క్లాత్ వేయాలి. ఎందుకంటే హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆ క్లాత్ మీద స్వామివారి ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవాలి. దేవుడికి మంచిగా గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత దేవుడి ముందు ఒక దీపం వెలిగించాలి. దీపం కోసం ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడడం చాలా మంచిది. దేవుడిని పూలతో డెకరేట్ చేయడం పండుగలలో చాలా ముఖ్యమైన పార్ట్. హనుమంతుడికి ఎర్రటి పూలంటే విపరీతమైన ఇష్టం కాబట్టి గులాబీలు లేదా మందార పూలు తెచ్చి దేవుడి ఫోటోలకి మాలలాగా వేయండి. ఇవి దొరకకపోతే బంతి పూలైనా వాడొచ్చు. అలాగే దేవుడికి తమలపాకు మాల వేస్తే ఆయన ఇంకా సంతోషిస్తాడు. ప్రసాదాల విషయానికి వస్తే దేవుడికి బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం. మీరు ఇంట్లో లడ్డు చేయగలిగితే చేయండి, లేదా బయట స్వీట్ షాపుల్లో కొని తీసుకురావచ్చు. అప్పాలు, వడలు కూడా దేవుడికి ప్రసాదంగా పెడతారు. ఒకవేళ ఇవేమి దొరకకపోతే ఎలాంటి టెన్షన్ పడకండి. మన ఇంట్లో ఉండే బెల్లం ముక్క, కొద్దిగా నానబెట్టిన శనగలు, 2 అరటి పండ్లు నైవేద్యంగా పెట్టినా ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు మన దగ్గర నుంచి ఖరీదైన వస్తువులు ఆశించడు. మనం ఎంత ప్రేమతో ఇస్తున్నాం అన్నది మాత్రమే చూస్తాడు. పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. దేవుడు ముందు కూర్చొని కళ్ళు మూసుకొని హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. ఈ హనుమాన్ చాలీసాలో ఉండే శక్తి అంతా ఇంత కాదు. ఇది చదువుతుంటే మన శరీరంలో ఒక తెలియని ధైర్యం వస్తుంది. మీకు చదవడం రాకపోతే మీ మొబైల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి హనుమాన్ చాలీసా ప్లే చేసి నిశ్శబ్దంగా వినండి. పూజ సమయంలో ఓం హనుమతే నమః లేదా ఓం శ్రీ రామదూతాయ నమః లాంటి మంత్రాలను మీ మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. ఇలా మంత్రాలు చదవడం వల్ల మన మైండ్లో ఉన్న టెన్షన్స్, ఒత్తిడి అన్నీ పోయి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆంజనేయ స్వామి పూజలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనను పూజించే ముందు ఖచ్చితంగా శ్రీరాముణ్ణి తలుచుకోవాలి. ఎందుకంటే రాముడి పేరు చెప్తేనే హనుమంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. జై శ్రీరామ్ అని చెప్పకుండా చేసే ఏ పూజ కూడా హనుమంతుడికి చేరదు. కాబట్టి పూజ ప్రారంభించే ముందు ఒక్కసారి జై శ్రీరామ్ అని మనస్ఫూర్తిగా అనుకోండి. పండుగ రోజున చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అంటే పొద్దున నుండి సాయంత్రం వరకు అన్నం తినకుండా కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల మన శరీరం మరియు మైండ్ రెండు చాలా ప్యూర్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఉపవాసం
ఉపవాసం ఉండలేకపోతే పర్వాలేదు, కానీ పండుగ రోజు నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ లాంటివి అస్సలు ముట్టుకోకూడదు. పూర్తిగా ప్యూర్ వెజ్ మాత్రమే తినాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వాడకుండా ఆహారం తయారు చేసి తీసుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా హనుమాన్ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. పండుగ రోజు గుడులలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కాషాయపు రంగు జెండలు, గంటల శబ్దాలు మరియు జై శ్రీరామ్ అనే నినాదాలతో గుడంతా మారిమోగిపోతూ ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు దేవుడికి కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు తీసుకెళ్ళండి. గుడిలో దేవుడికి సింధూరం పూస్తారు. సింధూరం దేవుడికి ఎందుకు పూస్తారో ఒక చిన్న పురాణ కథ ఉంది. ఒకసారి సీతాదేవి తన పాపిట్లో సింధూరం పెట్టుకోవడం చూసి హనుమంతుడు ఎందుకు అలా పెట్టుకుంటున్నారు అని అడిగాడు. దానికి సీతమ్మ ఇలా పెట్టుకుంటే రాముడి ఆయుష్ పెరుగుతుందని చెప్పింది. ఇది విన్న హనుమంతుడు కేవలం కొంచెం సింధూరం పెట్టుకుంటేనే నా రాముడికి అంత మంచి జరుగుతుంటే నా శరీరం మొత్తం రాసుకుంటే ఇంకా ఎక్కువ ఆయుష్ వస్తుంది కదా అని తన ఒళ్ళు మొత్తం సింధూరం రాసుకున్నాడు. ఆయనకు రాముడి మీద ఉన్న అంత గొప్ప ప్రేమకు ఈ కథ ఒక మంచి ఉదాహరణ. అందుకే గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు ఇచ్చే ఆ సింధూరాన్ని మన నుదుట మీద బొట్టులాగా పెట్టుకోవాలి. కుదిరితే గుడి దగ్గర అందరికీ ప్రసాదం పంచిపెట్టండి, లేదా పేదవారికి ఆహారం పెట్టండి. మన దగ్గరున్న దాంట్లో కొంతైనా సరే పక్క వాళ్ళకు దానం చేస్తే దేవుడు చాలా ఆనందం కలుగుతుంది. అన్నదానం చేయడం, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వడం, లేదా చదువుకునే పిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వడం లాంటివి చేస్తే మన జీవితానికి ఒక మంచి అర్థం ఉంటుంది. మన చుట్టూ ఉండే మనుషుల్లోనే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు లేదా బిజినెస్ లో ఉన్నవారు ఈ రోజున స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే వాళ్ళ కెరియర్లో వచ్చే అడ్డంకులన్నీ క్లియర్ అయిపోయి సూపర్ సక్సెస్ అవుతారు. ఎప్పటికీ పూర్తి కాకుండా సగంలోనే ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఈ రోజులలో స్టూడెంట్స్కి చదువు వల్ల ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది, బిజినెస్లో లాస్ వస్తుందేమో అన్న టెన్షన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళంతా హనుమంతుడిని గట్టిగా నమ్ముకుంటే వాళ్ళకి అసలు భయం అనేదే దరిదాపుల్లోకి రాదు. చీకటి అంటే భయం ఉన్నవాళ్ళు, రాత్రిపూట చెడు కలలు వస్తున్న వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకుంటే వాళ్ళకు మంచి నిద్ర పడుతుంది. ఎలాంటి భయాలు ఉండవు. మొత్తంగా చెప్పాలంటే హనుమాన్ జయంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనలోని భయాన్ని పూర్తిగా వదిలేసి ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి ఒక మంచి అవకాశం. రామాలయంలో హనుమంతుడి పాత్ర చాలా పెద్దది. రాముడి మీద హనుమంతుడికి ఎంతో నమ్మకం, ఎంత భక్తి ఉన్నాయో మనం చదివే ఉంటాం. ఆయనకు అంత పెద్ద సముద్రాన్ని దాటే బలం ఉన్నా కూడా ఎప్పుడు నాకే అంతా తెలుసు అని ఎప్పుడు అనుకోలేదు. చాలా నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉంటాడు. మనం కూడా మన జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ సాధించినా సరే సింపుల్ గా ఉండాలని ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. మన పనుల మీద, మన టార్గెట్స్ మీద మనం ఫోకస్ పెట్టి కష్టపడితే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా మన వెంట వస్తుంది. ఈ పండుగ రోజున సుందరకాండ చదవడం కూడా చాలా మంచిది. సుందరకాండ అనేది రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి సీతమ్మను వెతికిన కథ ఉంటుంది. ఆ కథ చదువుతుంటే మనకి ఎంత పెద్ద కష్టమైన పనైనా ఎలా సాధించాలి అని ఒక స్పష్టత వస్తుంది. మీకు సమయం దొరికితే ఖచ్చితంగా ఈ కథ చదవండి లేదా వినండి. ఈ 2026 హనుమాన్ జయంతి మీ అందరి జీవితాలలో ఒక కొత్త వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. జై శ్రీరామ్.